దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ దుష్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వల్లే ఉంటారు. గాలి వచ్చినప్పుడు ఈ దుష్టులు ఏమైపోతారు? చెదిరిపోతారు. గాలి వచ్చినప్పుడు దుష్టులు ఏమైపోతారు? చెదిరిపోతారు. సమస్య వచ్చినప్పుడు చెదిరిపోతారు. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు చెదిరిపోతారు. వీళ్ళేంటంటే వీళ్ళ పునాదులు కరెక్ట్గా లేవు. వీళ్ళ పునాదులు కరెక్ట్గా ఉంటే ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు అలుముకున్నప్పటికీ కూడా పునాది బలముగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఈ నా మాటలు విని, ఈ నా మాటలు దేవుని మాటలు. అందుకనే దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. మనిషి బ్రతకాలన్నా, మనిషి దేవుని కొరకు నిలబడాలన్నా దేవుని మాటలు ఆ వ్యక్తి హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం ఎవరి హృదయంలో, ఎవరి ఆలోచనలో, ఎవరి తలంపుల్లో, ఎవరి కుటుంబాల్లో దేవుని వాక్యం ఓడదో వారిని దేవుడు దుష్టులతో సమానంగా పోల్చాడు. ఈ దుష్టులు గాలి వచ్చినప్పుడు చెదరిపోతారు. గాలి వచ్చినప్పుడు వీరి యొక్క నామ రూపాలేమి కనబడవు. వీళ్ళ అడ్రస్ కనబడదు. వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు. వీళ్ళు ఏమైపోతారో తెలీదు. వీరికంటే ఒక పునాది ఉండదు. వీళ్ళకంటే ఒక పేరు ఉండదు. వీరి గురించి ఆలోచించేవారు ఉండరు. వీరి గురించి తలంచేవారు ఉండరు. వీరి గురించి వీరిని ప్రేమించేవారు ఉండరు. వీళ్ళు ఏంటంటే అవసరానికి మాత్రమే వాడుకొని వదిలేసేటువంటి రకాలన్నమాట. హల్లెలూయా. వీళ్ళంతా కూడా ఏంటంటే అవసరానికి వాడుకునే వాళ్ళు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి వాడుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. వ్యాధులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడే ప్రార్థన చేస్తారు. అప్పుడే కన్నీరు గారుస్తారు. ఆ పరిస్థితులు మారిపోయిన తర్వాత ఈ దుష్టులు ఇక కనబడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దుష్టులు ఇంకా కనబడరు. ఎందుకంటే వీళ్ళకి పునాది లేదు. వీళ్ళకి సరైనటువంటి స్థిరమైనటువంటి హృదయం లేదు. స్థిరమైనటువంటి మనస్సు లేదు. స్థిరమైనటువంటి ఆలోచన లేదు. స్థిరమైనటువంటి తలంపు లేదు. వీళ్ళకేమి లేదండి, స్థిరం లేదు.
అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలి ఉండును. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట విని ఆ మాటల ప్రకారముగా ఎవరైతే నడుస్తారో వారంతా క్రీస్తు అనే బండ మీద వారి యొక్క పునాది కట్టుకుంటారు. వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, ఇదిగో వీరే కదా బుద్ధిమంతులు. వీళ్ళెవరంట? బుద్ధిమంతులు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆపత్కాలమందు బుద్ధిమంతుడు ఆపద వచ్చినది చూచినప్పుడంట వాడు దాక్కుంటాడంట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఆపదకు ఎదురెళ్ళిపోతాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఆపదకు ఎదురెళ్తాడు, ఆపదను కొని తెచ్చుకుంటాడు, కష్టాలు కొని తెచ్చుకుంటాడు, నిందలు కొని తెచ్చుకుంటాడు, అవమానాలు కొని తెచ్చుకుంటాడు, నిందలు కొని తెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా ఈ బుద్ధిహీనుల మీదకి, ఈ దుష్టుల మీదకే వస్తూ ఉంటే ఎక్కువ. దేవుని స్తోత్రం. వీళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కొచ్చుకుంటారు. వీటిని ఏం చేసుకుంటారు? కొనుక్కొచ్చుకుంటారు. ఇవన్నీ వీళ్ళు సత్య సువార్తను ప్రకటించడం వలన, దేవునితో సహవాసము చేయటం వలన, లేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన వీళ్ళకి కష్టాలు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే లోకాశలకు, నేత్రాశలకు, శరీరాశలకు, జీవపడంబాలకు, ఏలోక సంబంధమైనటువంటి మనుషులు చూపించే ప్రేరేపణలకు, ఆశలకు, పొగడ్తలకు వీళ్ళు ఏం చేస్తారంటే వారికి లోబడి వీళ్ళు తెచ్చుకుంటారు శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు. ఇవన్నీ కూడా దేవుని స్తోత్రం. వీళ్ళకి ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే వీళ్ళు ఏం చేస్తారు? మనుషుల యొక్క ఆశలు, వాళ్ళు కల్పించినటువంటి ఆ దుర్బోధలు, దురాలోచనలకు వీళ్ళు ఏం చేస్తారంటే లోబడి తీసుకొచ్చుకుంటారు. దేవుని స్తోత్రం. వీళ్ళకి స్థిరమైన పునాది ఉండదు. ఎందుకంటే స్థిరమైన పునాది ఉన్నోడు ఒక్క దగ్గరే ఉంటాడు. ప్రైజ్లో ఈ స్థిరము లేకపోతే ఏం చేస్తారంటే ఈ స్థిరము లేని వారు తిరుగుతా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరము లేని వాడు ఏం చేస్తారండి? తిరుగుతా ఉంటాడు. మీరు చాలా మంది చూడండి, మతి స్థిమితం లేని వారు, పిచ్చివారు, మెంటల్ ఎక్కిన వారు చాలా మంది మనకు రోడ్ల మీద కనపడతా ఉంటారు. అక్కడక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటారో, వీళ్ళు ఎక్కడ తిరుగుతారో, ఎక్కడ తింటారో, ఎక్కడ పడుకుంటారో, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి కూడా తెలీదు. వీరికేం లేదు? మెంటల్, మతి స్థిమితము లేదు. మతి స్థిమిత లేదు, మెంటల్ వచ్చింది. ఆ మెంటల్తో ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుతూనే ఉంటారు. పిచ్చోళ్ళు తిరిగినట్టుగా ఇక అన్ని సంఘాలు తిరుగుతూ ఉంటారు, అంతమంది పాస్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ స్థిరపడరు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా వీళ్ళకి స్థిరమైన పునాది ఉండదు. వీళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని మెంటల్ వాళ్ళు అనొచ్చు. దేవుని స్తోత్రం. ఏమనొచ్చు? మతి స్థిమితము లేనోళ్ళు. ఈ మతి స్థిమితము లేనోళ్ళు ఏంటంటే తిరుగుతానే ఉంటారు. మతి ఉన్నోడు, జ్ఞానమున్నోడు ఎక్కడికి తిరగడు, స్థిరపడతాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్థిరపడతారు. ఎందుకంటే అతనికి దేవుని పిలుపు ఉంటుంది, దేవుని దర్శనం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని యొక్క సంకల్పము కలిగి ఆ కుటుంబం ఉంటుంది. గనుక దేవుడు ఆశీర్వదించేంత వరకు, దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చించేంత వరకు, దేవుడు చూపించిన స్థలములోనే ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే స్థిరముగా పునాది కట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు స్థిరమైన పునాది వేసుకుంటారు కనుక దేవుడు కూడా వారిని ఆ స్థలము నుండే హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా బుద్ధిహీనుల్లాగా, మెంటలోల్లాగా ఈ తిరిగే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే చివరాఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటంట? గోధుమలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే దేవుని యొక్క కొట్టులోనికి వెళ్తాయి. గురుగులన్నీ కట్టలు కట్టి మొత్తం నరకానికి వెళ్ళిపోతాయి అని ఉంటుంది బైబిల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము గోధుమ గింజ వలె ఉండాలా. దేవుని బిడ్డలమైన మనము గోధుమ గింజ వలె మనం ఉంటే ఒక దినము దేవుని కొట్టులోనికి మనం వెళతాము.
దేవుని రాజ్యంలోనికి మనం వెళతాము. ఒకవేళ బుద్ధిహీనుల వలె స్థిరము లేకుండా అస్థిరమైనటువంటి దుష్టుని యొక్క ఆలోచన కలిగి మనము నడుస్తున్నట్లయితే ఒకప్పటికి ఎక్కడికి వెళ్తామంటే నరకానికి మనము తోలివేయబడతాము. దేవుని స్తోత్రం. నరకానికి మనము తోలివేయబడతాము. ఆ 25వ వచనములో వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అది పడలేదు. చాలా మంది, ఎందుకు ఇంతమంది వచ్చారు, అందరు వెళ్ళిపోయారు, ఇంకా ఆయన నిలబడే ఉన్నాడు అంటే ఆ పునాది బండ మీద వేయబడింది. హల్లెలూయా. అది బండ మీద వేయబడింది కనుక అది పడదు. ఎందుకు? అది క్రీస్తనే బండ మీద నువ్వు పునాది వేసుకుంటే ఆ పునాది మీద వాన కురిసెను, ఇంకా వరదలు వచ్చెను, గాలి విసిరెను. ఆ పునాది బండ మీద ఉంది, అందుకని అది పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కాలంలో కూడా, నోవాహు యొక్క నివసించినటువంటి ఆ ప్రాంతంలో కూడా అనేకమైన శ్రమలు, సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు పడలేదు, నోవాహు చింతపడలేదు, నోవాహు కృంగిపోలేదు. దేవుని సన్నిధిలో నిక్కచ్చిగా కనిపెట్టుకొని ఓనాడు గనుకనే ఆ భయంకరమైన జల ప్రళయములో నోవాహు కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడగలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలో, లోతున్నటువంటి ప్రాంతంలో కూడా అనేకమైన సమస్యలు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, అనేకమైనటువంటి కరువులు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, అనేకమైన పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఆయనకు ఉన్నవారంతా విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు లోతు ఇంటికి దేవదూతలను పంపి లోతును దేవుడు తప్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతిమంతుడైన లోతును దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినం వచ్చినప్పుడు నీతిమంతుని యొక్క కుటుంబానికి ఇదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మార్పు లేనివాడు. దేవునిలో మార్పు లేదు, దేవుని మాటలో మార్పు లేదు, దేవుని చిత్తంలో మార్పు లేదు, దేవుని ప్రణాళికలో మార్పు లేదు. బైబిల్ చెప్తుంది, దావీదు అంటాడు, నేను చిన్ననాటి నుండి చూస్తున్నాను, ఇప్పటికి నేను వృద్ధాప్యములో వృద్ధుడనై ఉన్నాను, నీతి మంతులను విడిచిపెట్టుట నేను ఇంతవరకు నేను చూడలేదు. హల్లెలూయా. నీతిమంతుడు మరువబడుట కానీ విడువబడుట కానీ నేను చూడలేదు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజు నీతిమంతులైనటువంటి వారు హేళన చేయబడుతున్నారేమో, అవమానించబడుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతులను ఎన్నడూ నేను మరువలేదు, వారిని విడవలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనములో, నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీదిగా దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. అంకురము కట్టి యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ? నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కథలక నిలబడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశపు వాక్యలు దేవుడు ఇప్పుతాడు. ఒక దినం పరలోక ద్వారాలు దేవుడు తెరుస్తాడు. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నాడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా,
కొత్త ద్రాక్షారసమును పోయిట కొరకే దేవుడు ఈ తిత్తులను ఖాళీ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి తిత్తులను ఖాళీ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? కొత్త ద్రాక్షారసం రాబోతుంది. దేవుడు కొత్త నీరు పోయడానికి పాత నీరును దేవుడు కడిగి తీసివేస్తున్నాడు. పాత నీరంతా పోతా ఉంది. పాత నీరంతా పోయిన తర్వాత వచ్చేది ఏంటండి? కొత్త నీరే. దేవునికి మహిమ కలుగునుగాక. పాత తిత్తులను దేవుడు తొలగించి కొత్త తిత్తులను ఇచ్చి కొత్త ద్రాక్షారసమును దేవుడు పోయబోతున్నాడు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోసినడలా అవి పిగిలిపోతాయి, అవి పగిలిపోతాయి, అవి నేలపాలవితవి. కనుకనే దేవుని యొక్క సంకల్పం ఏమిటో తెలుసా అండి? క్రొత్త తిత్తులను దేవుడిచ్చి క్రొత్త ద్రాక్షారసముతో దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన ఫలం, నూతనమైన ఆశీర్వాదముల చేత దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ, ఆయనకే ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుచు అంకురము కలిగి ఎదుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడి అతడేంటంట? వర్ధిల్లుతాడు. లెబానోను వలె అతడేందంటండి? దేవదారు మ్రాను వలె వాళ్ళు ఎదుగుతారు. తగ్గిన సమయమందు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దుష్టులలాగా ఉండరు. గాలి చెదరగొట్టు పొట్టువలే, గాలి చెదరగొట్టు పొట్టువలే దుష్టులు ఎగిరిపోతా ఉంటారు, నిలబడరు. కారణం పునాది లేదండి. అరికేమి లేదు, పునాది లేదు. దేవుని వాక్యం చెప్తుంది, త్రోవ పక్కన పడిన విత్తనము అది మనుషుల చేత త్రొక్కబడినట్లు, బండ మీద పడిన విత్తనము దానికి ఏరు లేనట్లు, కంపలో పడిన విత్తనము అది అణచివేయబడినట్లు, మంచి నేలలో పడిన నీతిమంతుడు ఒకానొక దినము 30 60 100 దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిలబడాలి, నిలబడాలి, తట్టుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని యొక్క పరీక్షలో మనము నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాటలు ఎవరైతే వినరో, వాటిని పెడచెవిన పెడతారో, ఎవరైతే దేవుని చెప్పిన ప్రకారం చేయరో వాడంట ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నవాడంట. హల్లెలూయా. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిన వాడు. దేవుని స్తోత్రం. ఎవడు వీడు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనులకు ఎంత చెప్పినా కూడా వినరు, వాళ్ళకి అర్థం కాదు. అరే, నీ ఇంటికి పునాది లేదురా, నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావు, వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, గాలి వీస్తుంది, ఇది పడిపోతుందన్నా కూడా వాళ్ళు స్థిరమైన పునాది వేసుకోవడానికి ఇష్టపడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి స్థిరమైనటువంటి ప్లేస్ లోకి రావడానికి ఇష్టపడరు. ఆనాడు నోవాహు కూడా ఎందరికో సువార్త ప్రకటించినప్పటికీ కూడా జలప్రలయం వస్తుంది, ఈ ప్రాంతమంతా దేవుడు ముంచివేయబోతున్నాడు, భయంకరమైన శ్రమ రాబోతుంది, భయంకరమైన సమస్య రాబోతుంది, భయంకరమైన ఇబ్బందులు రాబోతున్నాయి, రండి మనము నోవ కట్టుకుందాం, మనము ఓడ కట్టుకుందాం రండి అంటే జనాలు ఏమంటున్నారు? అరే, వీడికి తిక్కలోడ్రా, బయట ఎండలు కాస్తున్నాయి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. బయట ఎండలు ఉన్నాయి, బయట వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది. బయట చూడండి, ప్రజలంతా కూడా విస్తారంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. కష్టపడి చేతనైన పని చేసుకొని అబద్ధాలాడో మోసం చేసో కష్టపడో ఏదో రకంగా అక్రమంగానో న్యాయంగానో సంపాదించుకొని బంగ్లాలు, బిల్డింగులు, కోటలు, పొలాలు, బంగారం, గొర్రెలు, మేకలు, ఎడ్లు, స్థలాలు, పొలాలు ఇవన్నీ కొనుక్కుంటుంటే ఈ బుద్ధి లేని సేవకుడు అంటున్నాడు, మీరు చర్చికి రండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బుద్ధి లేనివాడు ఏమంటున్నాడు, ఈ పాస్టరు, మీరు చర్చికి రండి, నరకం అనేది ఒకటి ఉంది, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, యుగ యుగములు ఆ అగ్ని గుండముల పడి మీరు కాలిపోవాలి, అది నిత్య నరకాగ్ని, అది తప్పించేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, ఆయన తప్ప ఈ దేవుడు లేడు. ఆయన ఒక్కడే పాపులకు రక్షణిచ్చువాడు, పాపములను రక్తములో కడుగువాడు, ఆయనే భూమి ఆకాశాలకు సృష్టికర్త అని ఈ ఎర్రోడు ప్రకటిస్తుంటే మనం వినేదేంట్రా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈడొక సేవకుడు, వీడు ప్రకటిస్తే మనం వినాలా? ఈడి కారు లేదు, ఒక షూట్ లేదు, బంగ్లా లేదు, తిప్పి కొడితే ఓ 50 మంది విశ్వాసులు లేరు, ఈడు ఒక సేవకుడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేటువంటి ఎంతో మంది మహాబుద్ధిహీనులు చాలా మంది ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు నోవాహు కాలంలో నోవాహుని ఎగతాళి శిక్ష విధింపబడునని లేఖనము సెలవిచ్చినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము సెలవిస్తుందేమనగా నమ్మిన వానికే రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని లేఖనము సెలవిస్తుంది. అనాడని చెప్తూనే ఉన్నాడు, రండి జల ప్రళయము రాబోతుందంటే ఎవరు ఆయన మాట వినలేదు. అది రానే వచ్చింది, అది రానే వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ ఆనాడు ముంచివేసింది. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా నీటిలో మునిగిపోతా ఉంది. జంతువులు పోయినాయి, మనుషులు పోయినాయి. వాళ్ళు సంపాదించిన బంగారం, మేడలు, మిద్దెలు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, వారు సంపాదించింది యావదంతది కూడా నీటిలో కలిసిపోయి కొట్టకపోయింది. దేవుని స్తోత్రం. కానీ నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో రక్షింపబడి ఆ నీటి మీద తేలుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆ నీరు దేవుని వాక్యముతో సమానమని ఈరోజు నీవు అనుకుంటే, ఆ వాక్యానికి నీవు విధేయత కలిగి ఉంటే, ఆ వాక్యమే ఈరోజు కష్టకాలములో, ఇబ్బందుల కాలములో, నిందల్లో, అవమానాల్లో, శత్రు సమూహము నిన్ను వెంబడించినప్పుడు ఆ వాక్యమే నిన్ను మోస్తుంది. ప్రైజ్. ఆ వాక్యమైన దేవుడే నిన్ను తప్పిస్తాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే నిన్ను పోషిస్తాడు. ఆ వాక్యమైన దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ వాక్యమైన దేవుడే నీ త్రోవకు వెలుగై ఉంటాడు. ఆ వాక్యమైన దేవుడే నీ మార్గాలు సరళం చేస్తాడు. ఆ వాక్యమైన దేవుడే అన్య జనుల మధ్యలో బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశములు గతించినను
నా మాటలు ఏ మాత్రమును కూడా గతించవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మాట ఏ మాత్రం గతించదు. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే, దేవుని కృపను బట్టి నీ పునాదిను గట్టిగా కట్టుకో. పారిపోయేటువంటి వ్యక్తుల వైపు నువ్వు చూడొద్దు, నిలబడే నీతిమంతుడి వైపు నువ్వు చూడాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ అందరూ పారిపోతున్నారు. ఏదోను తోటలో యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు అక్కడున్న 12 మంది శిష్యులు పారిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళంతా కూడా ఆ సిచ్యువేషన్ చూసి, ఆ పరిస్థితిని చూసి, ఆ కష్టాన్ని చూసి, మాకు ఇలాంటి గతే పడుతుందేమో, మమ్మల్ని కూడా ఇదిగో ఈ శత్రువులు తీసుకొని వెళ్ళి హింసిస్తారేమో, గాయపరుస్తారేమో, కష్టాల పాలైపోతామేమో, కొరడా దెబ్బలు తింటామేమో, మేము నిందల పాలైపోతామేమో, మేము అవమాన పాలైపోతామేమని అందరూ పారిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు నిలబడి అంటున్నాడు, నజరేయుడైన యేసువు నీవేనా అంటే, మీరన్నట్టే నేనే. దేవునికి మహిమ కలుగును గాక. నేనే అని ఆయన నిలబడ్డాడు. ఈరోజు బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో ఒక మాట, యెషయా గ్రంథంలో దేవుడు అడుగుతాడు, నా కొరకు మీలో ఎవరైనా నా మాటలు ప్రకటించడానికి ఎవరైనా బయటికి వెళతారా అని అడిగినప్పుడు యెషయా అంటున్నాడు, నేను ఉన్నాను ప్రభువా, నన్ను పంపు. దేవుని స్తోత్ర. ఓ హల్లెలూయా. నేను ఉన్నా, నన్ను పంపు అని నిలబడేటువంటి నీతిమంతుడు కావాలా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పక్షములో దేవుని కొరకు పోరాడి ఏడ్చమాడే ఒక వ్యక్తి దేవునికి కావాలా. ఆయన అడుగుతున్నాడు, నా కొరకు నిలబడేవారు ఉన్నారా? అప్పుడు యెషయా, నేను ఉన్నాను, నన్ను పంపు. ప్రైజ్ ది లార్డ్. నేనున్నాను. నేను పారిపోయేవాడును కాదు ప్రభువా, నేను పిరికివాడును కాదు, నేను బలహీనుడను కాదు. కారణం ఏంటంటే యేసు రక్తములో నేను నిజాయితీగా కడగబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తములో నేను కడగబడ్డాను. ఆయన ఆత్మ నా లోపల ఉన్నది. ఆయన నాకు పునాది వేసి ఉన్నాడు క్రీస్తు అనే బండ మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తములో నిజాయితీగా కడగబడిన వాడు, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు నిలబడతాడు గాని పారిపోడండి. హల్లెలూయా. నిలబడేవారు కావాలి. నువ్వు నిలబడు. తగిన సమయంలో నీ సరిహద్దులు విశాలపరచువాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించువాడు ఆయన. నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనగా మార్చువాడు నిన్ను కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం. నిలబడు. వచ్చేవారు వస్తా ఉంటారు, పోయేవారు పోతా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, గాలి తోలుతా ఉంది, దుష్టులు వెళ్ళిపోతా ఉన్నారు. నీతిమంతుడు నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నీతిమంతుడు నీడలోకి, ఆ గొడుగు కిందకి అనేకులు వస్తారు. అనేకులు సేద తీర్చుకోవడానికి వస్తారు. అది మహావృక్షముగా రానుగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినం ఆ నీడలోకి అన్ని వస్తాయి. ఆకాశ పక్షులు వచ్చి వాళ్తాయి. అనేకమైన జీవ జంతువులు వస్తాయి. మనుషులు వస్తారు. అనేకులకు జీవాహారం అక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. అనేకులకు సమృద్ధికరమైన ఆహారం అక్కడ దొరుకుతుంది. దేవుడు దాన్ని మహామ్రానుగా మార్చబోతున్నాడు. అందుకనే ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ హేళనలు, ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ లేమి, ఈ కరువులు, ఈ పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి యోబు అంటే, దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి యోబు? ఎందుకు వస్తున్నాయి అంటే, పిచ్చోడా, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను పడుతున్న శ్రమనే మీరు చూస్తున్నారు.
ఈ రోజు నేను పడుతున్న నిందలే చూస్తున్నారు, ఈ రోజు నేను పడుతున్న పేదరికాన్ని చూస్తున్నారు, ఈ లేమిని చూస్తున్నారు, ఈ కరువును చూస్తున్నారు, ఈ వ్యాధులే చూస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నేను మాత్రం నా దేవుణ్ణే చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా దృష్టి నా దేవుడి మీద ఉంది. ఎందుకో తెలుసా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి, నా దేవుడు రెండంతలుగా నేను హెచ్చించబోతున్నాడు కాబట్టి, నా శత్రువులందరినీ కూడా ఒక దినము నా పాదముకు పీఠముగా మార్చబోతున్నాడు కాబట్టి, నా దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా విమోచకుడను ఈ నా కళ్ళతో నేను ఒకరోజు చూడబోతున్నానంటున్నాడు యోబు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, కోట్ల ఆస్తి పోయింది, కోట్ల రూపాయలటువంటి మరి యొక్క జీవ సంపదలు పోయినాయి, వెండి బంగారాలు పోయినాయి, పనోళ్ళు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, శరీరం కుళ్ళిపోయింది, రోగముతో నింపబడింది. యోబు మాత్రం నిలబడ్డాడు దేవుని కోసం. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళిపోయినా ఏబా ఇంకేముందిరా పిచ్చోడా, చచ్చిపోరాదురా అంటే యోబు అంటున్నాడు, నా విమోచకుడిని నేను నా కళ్ళతో చూస్తాను. నన్ను పిలిచినటువంటి నా దేవుడు, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నన్ను ఏర్పరచుకొని పిలిచిన నా దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన నా చెయ్యి విడవలేదుగా. మనుషులు విడిచారు, ఈ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తులు ఇవి విడిచిపోయినాయి, కానీ ఆయన విడిస్తే కదా నేను చింతపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నన్ను విడవలేదు, ఆయన నన్ను పట్టుకున్నాడు. అదే కదా నా ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే నీ ధైర్యం. ఈరోజు నీకు ఉండవలసింది ఇదే ధైర్యం. హల్లెలూయా. పొట్టు వెనకాల పరిగెత్తకూడదు, దుష్టుల వెనకాల పరిగెత్తకూడదు, అపహాస్యకుల వెనకాల పరిగెత్తకూడదు, అవమానం నిందలేశారమని పరిగెత్తకూడదు. వీటి నుండి విడిపించే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే వీళ్ళ కళ్ళ ముందే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఎక్కడ ఏది కురవాలో అది కురిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎక్కడ ఏది కురవాలో, ఏది కురిపించాలో, ఏది జరగాలో అది ఆయన చూసుకుంటాడు. అందుకని అంటాడు, నీ శత్రువు నీ ఇంటికి వచ్చిన ఎడల ఏమంటున్నాడు? వానికి గిన్నెడు చన్నీళ్ళి, వాడు ఆకలంటే ఆహారం పెట్టు. నువ్వు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకునే బాధ్యత నాది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను మోసం చేసిన వారు నీ శత్రువులు, నిన్ను హేళన చేసిన వారు ఎవరైనా నీ మధ్యకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రేమించాలంతే. అది నీ వంతేంటి? ప్రేమించడమే, చేర్చుకోవడమే, జాలి చూపడమే, సహాయము చేయడమే. వీరు అన్యాయం చేసి అక్రమం చేసి వెళ్ళిపోతారు చూడు, నువ్వేం చేయొద్దు, మోకాళ్ళే. దేవుని స్తోత్రం. కొండల తట్టు కన్నులెత్తు, ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది,